ధ్యానించే దాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తలులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 140వ పేజీలో రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. రోమా పత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ప్రభుదినం ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల నీడలో మీరు భద్రపరుచుకున్నారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. స్థానిక ఏలూరు సియోన్లో ఉదయము మీ దాసులు మా సహోదరులు రాజేష్ బ్రదర్ నిలవబెట్టుకుని మరి ఆరాధన కార్యక్రమం అంతా కూడా క్రమముగా మర్యాదగా మీ నామ మహిమార్థంగా మీరు జరిగించారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. నన్ను కూడా మరి గుడివాడ మోరియాలో మీ పాత్రగా పనిముట్టుగా వాడుకుని ఈ రాత్రి మరలా సియోనులో పరిచర్య కొరకే మీరు తీసుకొచ్చారు. అందును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు. వందనాలయ్య. మీ నామంలో సిద్ధపరిచి తీసుకొచ్చిన సహోదరులు సహోదరులను బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది సమయం అయినా మేము కొన్ని సంగతులు మీరు మాట్లాడితే వినాలని, మీరు మాట్లాడితే మేము నేర్చుకోవాలని ఆశపడి దాసుడు దాసి యజమానుల చేతి వైపు చూస్తున్నట్లుగా మేమందరము కూడా మా మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నటువంటి మీ వైపే మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, నిలవబడుతున్న వాడినైనా నేను నిష్ప్రయోజకుడిని, బలహీనమైన వాడిని యథార్థంగా ఒప్పుకుంటూ ఉండగా కేవలం మీరు మాత్రమే ఇక్కడ నిలువబడి మాకు కావలసిన కొన్ని శ్రేష్టమైన తలంపులను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ పరిశుద్ధ వాక్యములో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ఈ భాగాన్ని గత దినాల్లో మనం ప్రారంభించుకున్నాం. ఏమంటున్నాడు పౌలు అంటే, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి అనేది నా హృదయ అభిలాష. మరి వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అన్న. ఇశ్రాయేలీలంటే ఎవరు అంటే 5 సంగతులు చెప్పాను. ఇశ్రాయేలీలంటే 1, వారు దేవుని చేత పిలువబడిన వారు. 2, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు. 3, దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు. 4, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వారు. 5, సాక్షాత్తు దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలు. మరి ఇన్ని శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగిన వారు ఇశ్రాయేలీలు అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే వారు కూడా రక్షణ పొందినటువంటి విశ్వాసులే. ఇన్ని శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగి ఉన్నారంటే, అవునా? అయితే మరి పౌలు అంటున్నాడు ఈ వచన భాగంలో, మనం చదివిన భాగంలో, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి అని నా హృదయం ఎంతో అభిలాషిస్తుంది, కోరుకుంటుంది. అంతేకాదు వారి విషయమై ఇన్ ద సెన్స్ వారి రక్షణ విషయమై దేవునికి నేను చేసేటటువంటి ప్రార్థన అయి ఉన్నదన్నాడు. ఇదేంటి విచిత్రం? మరి వాళ్ళు రక్షించబడిన ప్రజలేగా, మరి వాళ్ళ రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తానంటున్నాడు ఏంటి పౌలు అంటే కొంచెం ఆలోచించాలి కదా. ఇంకా కొన్ని చెప్పాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో మరి అక్కడ ఉన్నటువంటి మరి ఐగుప్తు యొక్క 430 సంవత్సరాల బానిసత్వం నుంచి దేవుడు వారిని రక్షించాడు.
అంత మాత్రమే కాదు, ఫరో సైన్యం వాళ్ళని చంపడానికి తరుముకుని వస్తా ఉంటే వాళ్ళ చేతిలో నుంచి కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇజ్రాయిల్ అందరిని అవతల ఒడ్డుకి సురక్షితంగా చేర్చి అదే సముద్రంలో చంపడానికి వచ్చినటువంటి ఫరో సైన్యాన్ని ముంచేసి వాడి చేతిలో నుంచి కూడా రక్షిస్తూ వచ్చినాడని చూసాం. ఆ తర్వాత దినవృత్తాంతాలు 1వ గ్రంథము మరి 11వ అధ్యాయం 14వ వచనంలో శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా వారిని దేవుడు రక్షించాడని చూసాం. మరి వాళ్ళ రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు చెప్పడానికి కలిగిన ఉద్దేశం ఏంటి? నన్ను ఇలా చెప్పనివ్వండి. అంటే పౌలు యొక్క ఉద్దేశము అక్కడ 3 మాటలు చెప్పాడు. ఒకటి, వారి రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. రెండవది, వారు దేవుని మందిరంలో లేదా దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేనే ఏం చేస్తున్నాను, వాళ్ళ ఆసక్తి కలిగిన వాళ్ళని నేనే సాక్ష్యం ఇస్తున్నాను అని ఇప్పుడు దాని కంటిన్యూషన్ అన్నాడు. అయినను అన్నాడు. అయినను అంటే ఇంగ్లీష్లో బట్ కదా. బట్ అంటే తెలుగులో కానీ. బట్ అంటే ఏంటి చెప్పండి? బట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి తెలుసా? బట్ అంటే బట్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ పాయిజన్ అంటారు. కానీ అంటే కానీలోనే కూని ఉంది అంటారు కదా. బట్ అన్నాము అంటే రీతిగా చాలా మంచి పిల్ల, అక్కడ స్టేట్మెంట్ ఇటు వదిలేస్తే మంచి పిల్ల, వెరీ గుడ్. కానీ అన్నాను అంటే కానీలోనే ఏముంది? కూని ఉంది కదా. బట్ అన్నామంటే ఏదో ఉంది అని అర్థం. ఇశ్రాయేలీలు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేనే సాక్ష్యం ఇస్తున్నానన్నాడు పౌలు. కానీ అన్నాడు అంటే ఏదో నెగిటివ్ ఉంది. ఏముంది? వారి ఆసక్తి దైవికమైన ఆసక్తి కానే కాదు. మూడవది అన్నాడు, వారు దైవికమైన నీతి ఎరిగిన వారు కానీ. 3 మాటలు చెప్పినాడండి వాళ్ళ గురించి. ఒకటి, వాళ్ళది దైవికమైన రక్షణ కాదన్నాడు. రెండవది, వాళ్ళది దైవికమైన ఆసక్తి కాదన్నాడు. మూడవది, వాళ్ళది దైవికమైన నీతి కానే కాదన్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఈ 3 విషయాల గురించి పౌలు యొక్క అభిలాష, పౌలు యొక్క ప్రార్థన అయితే, నేనంటాను ఈ రోజున ఈ చివరి దినాల్లో లేదా 2025వ సంవత్సరం జూలై నెల 20వ తారీఖు ఈ ఏలూరు నల్లదిబ్బలో ఉన్న సియోనులో ఉన్నటువంటి సంఘము ఎడల దేవుని యొక్క హృదయ అభిలాష, దేవుడు తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉచ్చరింపశక్యముగా అనేటువంటి మూలుగలతో మన పక్షముగా ఆయన చేసేటటువంటి ప్రార్థన ఏంటి అంటే, వీళ్ళు కూడా దైవికమైన రక్షణ పొందాలి, దైవికమైన ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి, దైవికమైన నీతి కలిగిన వారిగా ఉండాలి అనేది మన పట్ల ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క ప్రార్థన. ఇప్పుడు మీరు వ్యత్యాసం తెలుసుకోవాలి. ఏం వ్యత్యాసం తెలుసుకోవాలి అంటే, పాస్టర్ గారు వాళ్ళు రక్షించబడిన వాళ్లే కదా, మరి ఎందుకని దైవికమైన రక్షణ అంటున్నాడు పౌలు? ఏ రక్షణ కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు పౌలు? మరి రక్షణ అంటే ఏంటి? దైవికమైన రక్షణ అంటే ఏంటి? ఆసక్తి అంటే ఏంటి? దైవికమైన ఆసక్తి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? దైవికమైన నీతి అంటే ఏంటి అనే వ్యత్యాసం నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఇక్కడున్న మనము కూడా దైవికమైన రక్షణ కలిగిన వారమేనా, దైవికమైన ఆసక్తి కలిగిన వారమేనా, దైవికమైన నీతి కలిగిన వారమేనా అని మనకేమవుతుంది చెప్పండి? అర్థమవుతుంది. ఓకేనా? 3 గురించి 3-5-15 సంగతులు త్వరగా చెప్పి వదిలేస్తా నేను. మొదటిది, దైవికమైన రక్షణ అంటే ఏంటి పాస్టర్ గారు? ఒకటి చెప్పాను. ఏంటది? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 40వ వచనం ప్రకారము, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై నువ్వేమవ్వాలా? రక్షణ పొందాలి అన్నాడు. అంటే దానికి వివరించి చెప్పేశాను నేను మీకు, అందుకని గబగబా చెప్పేస్తున్నా. అంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడము ఏంటి? దైవికమైన రక్షణ అంటే, పాస్టర్ గా నేను కూడా రక్షించబడ్డానండి, నేను కూడా బాప్టిజం తీసుకున్నానండి అని సాక్ష్యం ఇచ్చి ప్రభు శరక్త మాంసంలో పాలు పొందుతున్న విశ్వాసి, నిజంగా నీ రక్షణ దైవికమైనటువంటి రక్షణ, డివైన్ సాల్వేషనే గనక అయితే, మూర్ఖులకు ఈ తరం వారు చేసేటటువంటి మూర్ఖమైనటువంటి అన్య సంబంధమైనటువంటి ఆచారములు, వ్యర్థమైనటువంటి ప్రవర్తనలు, మూఢనమ్మకాల జోలికి నువ్వు పోనే పోవు. నువ్వు మళ్ళీ అలా పోతున్నావు అంటే నేనంటాను నువ్వు ఇంకా దైవికమైన రక్షణ పొందలేదని అర్థం. అంతే.
అవే కొన్ని చెప్పాను నేను మీకు. ఆషాఢమాసం గోరింటాకులు, ఆషాఢమాసంలో పెళ్లిళ్ళు చేసుకోకపోవటాలు, ఇట్లాంటి కొన్ని పెళ్లిళ్ళలో మరి మామిడి ఆకులు కట్టడాలు, ఇట్లాంటి కొన్ని సంగతులు, ఇంటి ముందు మరి ముగ్గేయడాలు, ఇంటి ముందు అలోవెరా మొక్కలు కట్టడము, ఇవన్నీ మూర్ఖులు ఈ తరం వారికి నువ్వేమవ్వాలా? అట్లా కాక నువ్వు కూడా అలాగే చేస్తున్నావంటే అది దైవికమైన రక్షణ కానే కాదు. రెండవది ఏం చెప్పాను అంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనము ప్రకారముగా యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే యేసు తప్ప వేరొక ప్రభు మనకు ఉండకూడదు. ఆయనే మన యజమాని, నేను ఆయనకు దాసుడను అని. ఆయన నా యజమాని అయితే యజమాని దగ్గరికి దాసుడు పాలేరు ఎప్పుడు వెళ్తాడు? పొద్దున్నే 4 గంటలకు వెళ్తాడు. పొద్దున్నే 4 గంటలకి పాలేరు యజమాని దగ్గరికి వెళ్ళి అక్కడ అన్ని శుభ్రం చేసి, మరి ఆ పశువులు మరి అక్కడ ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసి పాలు పితికి మరి గడ్డి కోసుకుని వచ్చి అన్ని పనులు చేసి యజమాని లేచి నాకు చేతులు కట్టుకుని, అయ్యా ఈ పనులన్నీ చేశాను, ఇంకేం పని చేయమంటారయ్యా అని యజమాని దగ్గర నిలబడి అడిగేవాడు దాసుడు. మీరు చెప్పండి, నిజంగా మీ యజమాని ప్రభువే అయితే మీరు ఎన్ని గంటలకు వెళ్తున్నారు యజమాని దగ్గరికి? పొద్దున్నే 4 గంటలకు వెళ్తున్నారా? ఆయన చెప్పిన ప్రార్థన అనే పని చేస్తున్నారా? ఆయన చెప్పిన వాక్యము అనే చదువుతున్నారా? ఇంకా యజమాని దగ్గరికి వచ్చి, ప్రభువా ఈరోజు ప్రార్థన చేశానయ్యా, ఈరోజు చదువుకున్న వాక్యం చదివాను ప్రభువా, ఇదిగో మాకు లిస్ట్ ఇచ్చారు సంఘంలో ఉన్న వారు అందరి కుటుంబాల పేర్లు, వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేశానయ్యా, ఇంకేం చేయమంటావు ప్రభువా? ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళమంటావు? ఈరోజు నేను ఏం ప్రసంగం చేయమంటావు? ఈరోజు నేను ఏ కుటుంబాన్ని దర్శించమంటావు? ఈరోజు నేను ఎవరి కొరకు ప్రార్థన చేయమంటావు అని వెళ్తున్నావా? అట్లా నువ్వు వెళ్ళట్లేదు నీ యజమాని దగ్గరికి అంటే నేను అంటాను, నీది దైవికమైన రక్షణ కానే. దైవికమైన రక్షణ అంటే యేసే ప్రభు, యేసు తప్ప వేరొక ప్రభు నాకు లేడు అన్నటువంటి అనుభవం ఉండాలి. ఇది 2. 3వ సంగతి చెప్తూ వచ్చాను. ఏంటి 3వ సంగతి అంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనము ప్రకారము ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షించబడతాడు. ఈ చివరి దినాల్లో చాలా నామాలు వచ్చేసినాయి. మరియ నామమని, శ్రీమన్నారాయణ హరికృష్ణ నామమని, మొంగమూరి దేవదాసయ్య గారి నామమని, లేకపోతే విలియం మ్యారీ బ్రనహం నామమని, ఇట్లా చాలా నామాలు వచ్చేసినాయి. క్రైస్తవ సమాజము చాలా మంది దుర్బోధకుల నామములతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది నిజమైనటువంటి రక్షణకి సాదృశ్యము కానే కాదు. నీది దైవికమైనటువంటి రక్షణే అయితే నేనంటాను, ప్రభువు నామమును బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఇది 3. 4వ సంగతి చెప్పాను. ఏం చెప్పాను? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనము ప్రకారముగా నమ్మి బాప్తిస్మం పొందాలి. యేసే నా పాపముల కొరకు చనిపోయినాడు, ఆయనే నా కొరకు సమాధి చేయబడ్డాడు, ఆయనే లేఖనముల ప్రకారము మరణాన్ని గెలిచి పునరుత్థానుడై 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచాడు, ఆయనే మరలా నా కోసం మధ్యాకాశంలోనికి రానై ఉన్నాడు అని యేసు ప్రభు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మిక, విశ్వాసం ఎప్పుడైతే నీలో వస్తుందో అలా నమ్మి నువ్వు బాప్తిస్మంలో ఏం చేయాలంట? సాక్ష్యం ఇవ్వాలి. మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి తప్ప ఏదో పెళ్లిళ్ళ కోసమో లేకపోతే ఇంకా వేటి కోసమో మనం బాప్తిజం తీసుకోకూడదు. అది నిజమైన రక్షణ కానీ చాలా మంది అట్లా తీసేసుకుని ఇప్పుడు ఏమంటున్నారు, నేను కూడా రక్షణ పొందానండి, నేను కూడా బాప్తిజం తీసుకున్నానండి. కొంతమంది చెప్తారన్నా ఆయన బాప్తిజం కూడా తీసుకున్నాడన్నా కానీ మళ్ళీ తాగుతున్నాడన్నా, మందిరానికి రావట్లేదన్నా, దూరంగా ఉన్నాడన్నా. అంటే నేను అంటాను అసలు ఆడు పొందింది రక్షణ కానే కాదు. నువ్వేదో ముంచి లేపావు, నువ్వేదో ఆవేశంతో ఆయన ముంచి లేపేసావు అంతే. అందుకే నన్ను మళ్ళీ పోతున్నాడు తాగడానికి. అది నిజమైన రక్షణ కాదు. ప్రభు అన్నాడు నమ్మి బాప్తిస్మం పొందాలి. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నీ హృదయంలో నమ్ముతావో అప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకుంటే అది నిజమైన దైవికమైన రక్షణ. ఆ రక్షణ నువ్వు ఎన్నడూ కూడా పోగొట్టుకో. ఇది ఎన్నోది? ఇది 4. 5వది మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనము ప్రకారము అంతము వరకు సహించువాడెవడో వాడే ఏం చేయబడతాడు. అంటే ఏముండాలో చెప్పండి? రక్షించబడిన విశ్వాసిది అది దైవికమైన రక్షణ అనే రుజువు ఉండాలి అంటే అంతము వరకు కూడా నువ్వేం చేయాలి?
సహించాలి. క్రైస్తవ జీవితం అంటేనే చాలా శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వస్తాయి. రావని బైబిల్ చెప్పలా, రావని యేసుప్రభు వారు చెప్పలా. అట్లా ఎవరైనా చెప్పారంటే నేనంటాను అది తప్పుడు బోధ. యేసుప్రభు వారి దగ్గరికి వస్తే మీకు ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి అన్నారంటే అది తప్పు బోధ. యేసుప్రభు వారి దగ్గరికి వస్తే ఏమొస్తాయి? అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, అన్ని ఇరుకులు, అన్ని ఇబ్బందులు, అన్ని నిందలు, అన్ని అవమానాలే. యేసుప్రభువే చెప్పాడు యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో, అయినను మీకు లోకములో శ్రమ కలుగును అన్నారు. కానీ మీరు ఎట్లా ఉండండి? ధైర్యంగా ఉండండి. నేను లోకాన్ని జయించున్నాను, మీరు కూడా లోకాన్ని ఏం చేస్తారు? జయిస్తారన్నారు. శ్రమ కలిగిద్ది అన్నాడు. మీకు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించువాడు హింస పొందుతాడన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటేనే నేనంటాను అనుదినము కూడా పోరాటాలతో కూడినటువంటి జీవితం క్రైస్తవ జీవితం. కాబట్టి ఇప్పుడు ఏది నీది నిజమైన దైవికమైన రక్షణ అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంతము వరకు కూడా ఎట్లా ఉండాలండి చెప్పండి? దానికి యేసుప్రభువే మంచి ఉదాహరణ. ఆయన ముఖం మీద ఉమ్మేశారు, సహించాడు. ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, సహించాడు. ఆయన గడ్డం పట్టుకుని పెరికి వేస్తూ వచ్చారు, సహించాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి గుద్దారు, సహించాడు. ఆయన వీపు నాగటి చాళ్లు దున్నబడినట్లుగా కొరడా దెబ్బలతో దున్నబడుతూ వచ్చింది, సహించాడు. ఆయన బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనంగా ఉన్నాడే తప్ప ఆయన బాధించినా కూడా నోరు తెరవలే. అట్లాంటి సహనము, అలాంటి ఓర్పు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే నీది దైవికమైన రక్షణ అన్నాడు. ఎప్పటి వరకు? ఆదివారం ఒకరోజు కాదు, అంతము వరకు. అంతం వరకు అంటే ఒకటి నువ్వు చచ్చే వరకు, లేదా ప్రభు వచ్చే వరకు. ఇక అంతే. సహనం కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, నేను ఈ రాజ్య సంబంధిని కాదన్నా. అలాగే మనం కూడా ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళము కానే కాదు, ప్రభు రాజ్యానికి సంబంధించిన వాళ్ళము. కాబట్టి నీది దైవికమైన రక్షణ అంటే అంతము వరకు కూడా సహించిన వాడెవడో వాడే ఏం చేయబడతాడు? రక్షణ. 5 సంగతులండి. ఏమేంటి చెప్పండి? 1, మూర్ఖులకి తరం వారికి వేరయ్యు బ్రతికితేనే నీ రక్షణ దైవికమైన రక్షణ. 2వది, యేసే ప్రభు. యేసు తప్ప వేరొక యజమాని ప్రభు నీకుండనే ఉండకూడదు. ఇంకా యేసే ప్రభువుగా నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆయనని యజమానిగా కలిగి ప్రతిరోజు ఉదయం 4 గంటలకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన పనులన్నీ చేసి, ప్రభు ఇంకేం పని చేయమంటావు ఈరోజు నన్ను అని ఎప్పుడైతే నువ్వు రోజు ప్రభు దగ్గర అనుదినము ఆయన గడప యొద్ద కాచుకుని ఆయన ఉపదేశము వినువాడు ధన్యుడు అన్నాడు సామెతలు 8:34లో మహాజ్ఞాని సొలొమోను. అదే దైవజనుడు భక్త్ సింగ్ గారు యెహోవా స్వరము అనే పుస్తకంలో రాశాడు. నేను ప్రతిరోజు కూడా ఆ దేవుని గడప యొద్ద కాచుకుని ఆయన దగ్గర కాచుకుని, ప్రభువా ఈ రోజు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఈ రోజు నేనేం ప్రసంగం చేయమంటావు అని నేను అడుగుతానన్నాడు భక్తుడు. కాబట్టి ఆయనది దైవికమైన రక్షణ అని చెప్పడంలో తప్పు లేదు. 3, ఇంకేం చెప్పాను? ప్రభువు నామమును బట్టే మనం ప్రార్థన చేయాలి. 4వది, నమ్మి బాప్తిస్మం పొందాలి. 5వది, అంతము వరకు సహనం కలిగి ఉండాలి. అట్లా మనం కలిగి ఉంటే అది దైవికమైన రక్షణ. ఆ పౌలు అన్నాడు, అది ఇజ్రాయేలు ప్రజలు లేదా ఈ విశ్వాసులు మేము రక్షణ పొందాం, మేము కూడా రక్షణ తీసుకున్నాం, మేము కూడా బాప్తిజం తీసుకున్నాం, మేము కూడా ప్రభుని ఆరాధన చేస్తున్నాం, మేము కూడా ప్రభు వల్ల పాలు పొందుతున్నాం అని అంటున్నారే కానీ వీళ్ళ రక్షణ దైవికమైన రక్షణ కానే కాదు. అంటే ఈ 5 లక్షణాలు వాళ్ళలో కనపడలా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో కానీ, ఇదిగో ఈ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వీరిలో కానీ ఈ 5 లక్షణాలు కనపడలేదనుకో, మీది కూడా దైవికమైన రక్షణ కానీ. అంటే ఏ రక్షణ మరి? ఉత్తుత్తి రక్షణ అంతే. అంటే నేను రక్షించబడ్డానని నువ్వు అనుకుంటున్నావే కానీ రక్షకుడైన దేవుని దృష్టికి నువ్వు దైవికమైన రక్షణ పొందిన వ్యక్తివి కానీ. రక్షణ అంటే అంత ఈజీ కాదు. ఏదంటే అది చేసేసి
ఏదంటే అది మాట్లాడేసి ఏదంటే అది అయిపోయి నేను కూడా రక్షించబడ్డా, నేను కూడా పాస్టర్ గారినే, నేను కూడా విశ్వాసనే అని అనుకుంటే నీకు చలామణి అవుతుంది. మీ నల్లదెబ్బలో కట్ట మీద చలామణి అవుతుంది, కానీ ఎక్కడ చలామణి అవ్వదు? పరలోక రాజ్యంలో అది చలామణి కానే కాదబ్బా. బైబిల్ కొన్ని లక్షణాలు చెప్పింది. ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడే దైవికమైన రక్షణ పొందిన వ్యక్తివి. రైట్, రెండవ సంగతికి వెళదాం. 2వ వచనం చదవండి. 2వ వచనం. అయినను వారి ఆసక్తి. మళ్ళీ 2వ మాట చెప్తున్నాడు వాళ్ళ గురించి, ఇశ్రాయేలీయుల ప్రజల గురించి చెప్తున్నాడు. ఆ రోజున పౌలు ఏమనంటే, వాళ్ళు దేవుని యందు చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు ఇశ్రాయేలీయులని, వాళ్ళ గురించి నేనే ఏం చేస్తున్నాను? సాక్ష్యం ఇస్తున్నాను. అయితే వాళ్ళ ఆసక్తి దైవికమైన ఆసక్తి కానే కాదు, డివైన్ జీల్. అది ఇశ్రాయేలీయుల కథ. ఇప్పుడు మనం సియోను కథకు వద్దాం. సియోనుకు వచ్చేటటువంటి ఏదా లిస్టు ఇక్కడ ఒకటి ఉండాలిగా. వద్దులే, ఎన్ని కుటుంబాలు బాబు మొత్తం? ఏదాళ్ళు కొట్టారు, ప్రింట్ ఇచ్చు పంపించు, ఎన్నో లెక్క పెట్టాల. ఎన్ని కుటుంబాలు సుమారు? 26. సర్లే, 26 కుటుంబాలు. ఇప్పుడు 26 కుటుంబాలు అంటే ఇజ్రాయెల్ పక్కన పెడదాం, మన సంగతి ఆలోచిద్దాం. 26 కుటుంబాల వాళ్ళ యొక్క, సియోన్లో ఉన్న 26 కుటుంబాల వాళ్ళ యొక్క వాళ్ళు దేవుని యందు ఆసక్తి గలవారని 2 సంవత్సరాల నుంచి సియోనుకు వచ్చి వాక్య పరిచర్య చేస్తున్న నేనే వాళ్ళ గురించి ఏం చేస్తున్నాను? సాక్ష్యం ఇస్తున్నాను. అయితే వారి ఆసక్తి దైవికమైన ఆసక్తి కానే కాదు. అలా ఎలా చెప్పగలవురా అంటే, ఆదివారం పొద్దున అటుపక్కన పొద్దున అటుపక్కన గోల, ఇటు పక్కన గోల, ఇదిగో ఈ సందులో ఒక గోల పడుకుని ఉంటే అసలు ఏంటో మరి భార్యాభర్తలు కూడా అటు మాట్లాడుకుంటారో లేదోరా. మరి మీరిద్దరు గొసగొసలు ఈ సందు, మీకు ఇప్పుడు ఈ సందు తీసి ఆ సందు వేసారు అక్కడ బ్రదర్స్కి, అయినా కానీ మీరు ఇక్కడే గొసగొసలు, ఇందాకడ కూడా గొసగొసలే. మరి ఏం రహస్యాలు మాట్లాడుకుంటున్నారో తెలియట్లా మీరిద్దరు. ఏం చెప్తున్నాను, ఎంతమంది ఆసక్తిగా వస్తారు. మరి యానివర్సరీ ఫంక్షన్ అంటే మరి ఇంచుమించు 200 మంది ఆసక్తిగా వచ్చినారు. కానీ వీళ్ళ ఆసక్తి దైవికమైంది కాదంటున్నాడు పౌలు. అంటే మరి దైవికమైన ఆసక్తి అంటే ఏంటన్నా అని తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. నేను అంటాను, ఒక మాటలో చెప్పాలి అంటే, నిజంగా దైవికమైన ఆసక్తి అయితే ఇప్పుడు ఈ రాత్రి జరిగేది కూడా ప్రార్థనా కూడికేనా కాదా? ఈ రాత్రి వచ్చింది కూడా మొన్న చెప్పిన రాజా క్రిస్టియనేనా, లేకపోతే వీడికి కూడా ఎవడన్నా డూప్ వచ్చాడా? మరి నేనేగా వచ్చింది. ఇప్పుడు సంఘము ఇక్కడే కదా పరిచర్య, ఇక్కడ కూడా కూడికేగా. మరి ఇప్పుడేరి సాయంత్రానికి అంటే, సాయంత్రానికే నీ ఆసక్తి ఏమైపోయింది? పోయింది. అంటే ఇప్పుడు ఇది నిజంగా దైవికమైన ఆసక్తేనా? కాదు. అదే చెప్పినాడు పౌలు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇదే లక్షణం ఉంది. అందుకన్నాడు పౌలు, వాళ్ళు దేవుని యందు ఆసక్తి కలిగిన వాళ్ళేనండి, ఆసక్తి లేనోళ్ళని చెప్పట్లేదు, ఆసక్తి కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళ ఆసక్తి దైవికమైనది, జ్ఞానానుసారమైనది కానే కాదు. సరే రండి, గబగబా బైబిల్లో నుంచి దైవికమైన ఆసక్తి అంటే ఏ విషయాలందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలో ఒక 5 సంగతులు నేను చూపించి ముందుకు వెళ్తాను త్వరగా. రండి, మొదటి సంగతి నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనం చదువమ్మ. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యమునందు ఆసక్తి కలిగి లంచగొండులు కానటువంటి మనుష్యులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకడుగాను, 100 మందికి ఒకడుగాను, 50 మందికి ఒకడుగాను, 10 మందికి ఒకని వారి మీద న్యాయాధిపతులను సందర్భం చెప్తాను. ఇక్కడ మోషే వాళ్ళందరికీ న్యాయాధిపతిగా ఉండి అక్కడున్న ప్రజలందరికీ న్యాయం తీర్చలేక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు మోషే వాళ్ళ మామ ఇత్రో మోషేకి ఒక సలహా చెప్పాడు. ఏమనంటే, మోషే, ఇంతమంది ప్రజలకి నువ్వు ఒక్కడివి ఏం న్యాయం తీరుస్తావు? కాబట్టి ఇట్లా చేయి, నువ్వు
ఏం చేస్తావంటే 1000 మంది మీద ఒకళ్ళని, 100 మంది మీద ఒకళ్ళని, 50 మంది మీద ఒకళ్ళని, 10 మంది మీద ఒకళ్ళని నువ్వు న్యాయాధిపతిగా నియమించాలి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు మనం వచ్చిన కాన్సెప్ట్ బయట ఎక్కడ తీసుకొచ్చారు అని చెప్తాను. వాలంటరీ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? 50 మందికి ఒక వాలంటీర్. చూసావా, బైబిల్ నుంచి వచ్చింది వాలంటరీ వ్యవస్థ. 108 కూడా అంతే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం, రోగులను స్వస్థత. అక్కడ 10, 8 ఏమైంది? 108. అది కూడా అక్కడి నుంచి వచ్చింది. సరే, ఇప్పుడు మోషేకి సలహా చెప్పాడు ఇత్రో. చెప్పి, అబ్బాయి 1000 మంది మీద ఒక అతను నియమించు, అతను చూస్తాడు వాళ్ళు 1000 మందిని. 100 మంది మీద ఒక అతను నియమించి అతను చూస్తాడు. 50 మంది మీద ఒక అతను నియమించి అతను చూస్తాడు అని చెప్పి, ఇప్పుడు అట్లాంటి నియమించే వాళ్ళు ఎవరు నియమించాలి అన్న మాట మనకు కావాలి. ఆ మాట చూద్దాం. దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు చెప్పండి, ఏ ఆసక్తట? ఏ ఆసక్తట? సత్యము నందు ఆశ. మొదటి మాట, దైవికమైన ఆసక్తి అంటే అర్థం ఏంటి అంటే, దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి విశ్వాసులు, దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలకి ఉండాల్సిన దైవికమైనటువంటి ఆసక్తి అంటేనట. ఏ ఆసక్తి అంటది? సత్యమునందు ఆసక్తి. సత్యం అంటే దేవుని వాక్యము. సత్యం అంటే నిజం కాదు. సత్యం అంటే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం రాసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ఏమని రాయమంది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే ఇప్పుడు చెప్పండి, సత్యమందు ఆసక్తి అంటే దేని యందు ఆసక్తి కలిగి ఉండాలా? వాక్యమందు. ఇప్పుడు నేను అనొచ్చా లేదా ధైర్యంగా? ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తారా? ఏమిరా మాకు ఆసక్తి లేదన్నావేంట్రా అని ఎవరైనా అడుగుతారా? చెప్పండి, ఆసక్తి దేని మీద ఉండాలా? వాక్యం మీద ఉండాలి. అందుకన్నాను నేను, వాక్యం మీద ఉంటే ఆ రాజా క్రిస్టియనే ఇప్పుడు కూడా వాక్యం చెప్పేవాడు. ఈ రాజా క్రిస్టియనే బుధవారం సంఘ ప్రార్థనలో కూడా వాక్యం చెప్తాడు. ఈ రాజా క్రిస్టియనే శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా వాక్యమే చెప్తాడు. ఈ రాజా క్రిస్టియనే శనివారం సిద్ధపాటు కూడికలో కూడా వాక్యం చెప్తాడు. మరి ఆదివారం రోజు వస్తున్నావు, చర్చ్ యానివర్సరీకి వస్తున్నావు, మరి ఆదివారం సాయంత్రం కనపడట్లా, బుధవారం రాత్రి కనపడట్లా, శుక్రవారం రాత్రి కనపడట్లా, శనివారం రాత్రి కనపడట్లేదంటే నీకు వాక్యము ఎడల ఏమి లేదు. అదే దైవాసక్తి అంటే, అదే దైవికమైన ఆసక్తి అంటే. అర్థమైందా? ఇప్పుడు సత్యాసక్తి కలిగిన వారిని నియమించాల సంఘ పెద్దలుగా అన్నాడు ఇత్రో మోషేకి సలహా చెప్తూ. అంటే ఇప్పుడు సంఘ పెద్దలకి ఏ ఆసక్తి ఉండాలా? వాక్యము ఎడల వాళ్ళకి ఏముండాలా? ఆసక్తి ఉండాలి. అది దైవికమైన. అందుకనే మీకు ప్రతిసారి ఒరే వాక్యం వినండిరా, వాక్యం రాసుకోరా అని ఎందుకు చెప్తాము? వాక్యం ఎడల ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారే దైవికమైనటువంటి ఆసక్తి కలిగిన వారు. అలా లేకపోతే నీ ఆసక్తి ఉత్తుత్త ఆసక్తే, లేదా వ్యర్థమైన వాటి మీద ఆసక్తే తప్ప దైవికమైన ఆసక్తి కానే కాదు. ఒకటి చెప్పండి, దేని మీద ఆసక్తి కలిగి ఉండాలా? వాక్యం ఎడల. రెండవ మాట చూపిస్తాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం. కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము. చాలేనండి. రెండవది ఏ ఆసక్తి అట ఇది? ఫినెహాస్ గురించి రాస్తూ అతడు దేవుని విషయాలయందు. ఏ విషయం అందట? ఆ మాట రాసుకోండి. రెండవ మాట,
ఫినెహాసు అని రాసుకుని బ్రాకెట్లో ఇతడు దేవుని విషయముల యందు ఏం కలిగి ఉన్నాడట? ఆసక్తి. చూద్దాం, 2 మాటలు చూపిస్తాను అతని గురించి. అది రాసుకున్నారా మాట? దేవుని విషయముల యందు ఆసక్తి అని రాసుకుంటే కింద చెప్తాను సపోర్టింగ్ వర్స్. 69వ కీర్తన 9వ వచనం చదవండి. 69వ కీర్తన 9వ వచనం. ఏమనుంది అమ్మా? దావీదు అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. ఆగండి, దేవుని యందు ఆసక్తి లేదా దేవుని విషయమందు ఆసక్తి అంటే ఏంటో చెప్తున్నాను వినండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది. అంటే భక్షిస్తుందంటే తినేస్తుంది నన్ను. ఏ సందర్భంలో అన్నాడు తెలుసా? దావీదట చక్రవర్తి అయ్యాడు. గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకునే ఒక సామాన్యమైన గొల్లవాడు దావీదు. అలాంటి వాడిని దేవుడు తీసుకెళ్లి సింహాసనం ఎక్కించాడు, చక్రవర్తి అయ్యాడు. అంతఃపురంలో పట్టుపరుపుల మీద పడుకుంటున్నాడు. ఒక రోజున దావీదుకి అనిపించింది, అయ్యో నేనేమో పట్టుపరుపుల మీద పడుకుంటున్నాను, దేవుడేమో ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నాడు. దేవుడు చచ్చా అట్లా కాదు, దేవునికి నేనేం చేయాలా? ఒక మంచి మందిరాన్ని నిర్మించాలి అని అప్పటి నుంచట అతను ఆ పరుపులు దిగిపోయినాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తా ఉంది? భక్షిస్తుందయ్యా, తినేస్తుంది. నాకు నిద్ర పట్టట్లా, నాకు ఆకలి ఇట్లా, ఎప్పుడు నీ మందిరం కట్టాలి, ఇదే నా ఆలోచన. ఇప్పుడు చెప్పండి, మన ఆసక్తి ఆ మందిరం ఎట్లుంటే మనకు అనవసరం, దానికి బాత్రూమ్ ఉంటే మనకు అనవసరం, లేకపోతే మనకు అనవసరం, దానికి గేట్లు ఉంటే మనకు అనవసరం, లేకపోతే మనకు అనవసరం, పైన రూమ్ వేస్తే మనకు అనవసరం, వేయకపోతే మనకు అనవసరం. మా ఇల్లు మాత్రము తొందరగా అయిపోవాలని ప్రార్థన చేయండి. ఏ విషయమందు ఆసక్తి మనకి? దేవుని విషయమా, మనుషుల విషయమా? అప్పుడు అది దైవికమైన ఆసక్తి కానే కాదు. 2వ మాట, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. లేదా అది అట్లా పెట్టి పోనీ ముందు దాని రిలవెంట్ పాతదే చదివే. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20 చదవండి, తర్వాత 15:58కి వెళదాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. త్వరగా చదవండి. ఒకరు చదివేయండి, తర్వాత రాసుకుందరు. కానీ నేను చెప్పేటప్పుడు రాసుకోవచ్చు కదా, రిఫరెన్స్ ముందు రాస్తా కూర్చుంటారే చదవకుండా. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా గ్రంథం ఎక్కడుందో కనపడలేదా? ఎజ్రా పక్కన ఉంటుంది. అతనిని ఆనుకుని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న బారూకు ఆసక్తితో దాన్ని ఏం చేశాడట? దేవుని ఇంటిలో ఉన్నటువంటి ఒక గోడ కోసమట అతడట ఎట్లా బాగు చేశాడంట? ఆసక్తి. ఇది దైవికమైన ఆసక్తి. బాగు చేసావా దేవుని ఇంట్లో ఉన్న గోడని ఆసక్తితో? దేవుని ఇంట్లో ఉన్నటువంటి వాటి కొరకు ఆసక్తి కలిగి వస్తున్నామా మనము? అది దైవికమైన ఆసక్తి. అంటే రెండవది, ఏ విషయాల యందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలా? దేవుని విషయాల యందు. ప్రభు పేతురుని ఒక మాట అన్నాడు, పేతురు నీవు మనుష్యుల విషయాలనే చూస్తున్నావు గాని దేవుని సంగతులను చూడట్లేదు పేతురు అన్నాడు. అని అప్పుడు అన్నాడు, సాతానా నా వెనక్కి పో అన్నాడు. అంటే పేతురులోకి ఎవరు వచ్చేసారు? సాతాను వచ్చాడు. పేతురు ఎక్కడున్నాడు? ప్రభు పక్కన ఉన్నాడు. కానీ పేతురులో ఎవరున్నారు? సాతాను. ఎందుకని అంటే ప్రభు చెప్పినాడు సమాధానం, నీ ఆసక్తి మనుషుల విషయాల యందు నీకు ఆసక్తి ఎక్కువైపోయింది, కానీ దేవుని విషయమందు, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నీకు తగ్గిపోయింది. అందుకని నీలోకి ఎవరు వచ్చినారు? సైతాను వస్తుంది. చాలా మంది జీవితాలు ఇవే కష్టాలు. ఈ సైతాను శోధనలు చాలా మంది జీవితాల్లో జరగడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుని విషయమైన ఆసక్తి తగ్గిపోయింది నేటి చివరి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసుల్లో.
ఇంకా ప్రత్యేకంగా నొక్కి ఒక్కానించి చెప్పాలి అంటే, సియోన్లో ఉన్నటువంటి విశ్వాసుల్లో దేవుని విషయమందు ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోయింది, మనుషుల విషయమైనటువంటి ఆసక్తి పెరిగింది. కాబట్టి సైతాను వచ్చినాడు పేతురుకు వచ్చినట్లుగా. పేతురంత ప్రధాన శిష్యుడిలోకే సైతాను వస్తే నీవు నేనెంతండి? వస్తాడా రాడా? వస్తాడు ఖచ్చితంగా. ఇవే శోధనలు, ఇవే నెమ్మది లేని పరిస్థితులు, ఇవే ఈ కష్టాలు మనకి. ఒకసారి దేవుని ఇంటిని గురించిన లేదా దేవుని విషయాల గురించిన ఆసక్తి నువ్వు కలిగి ఉండు. నీ ఇంటిని గురించిన, నీ విషయాల గురించిన ఆసక్తి ఎవరు కలిగి ఉంటారో తెలుసా? దేవుడు కలిగి ఉంటారు. అది నేను నేర్చుకున్న పాఠం. దేవుని ఇల్లు ఎప్పుడైతే నీట్గా పెడతావో నువ్వు, నీ ఇంటిని దేవుడు అట్లా నీట్గా ఉంచుతాడు. దేవుని ఇంటి కొరకు, దేవుని పని కొరకు, దేవుని విషయాల కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు త్యాగం చేసుకుని ప్రయాసపడతావో నీ కొరకు దేవుడు ప్రయాసపడతాడు. అంతే సింపుల్. నేను దేవుని పని కొరకు ప్రయాసపడుతున్నానా ఆసక్తి కలిగి, నా పనులన్నీ ఎవరు చేసేస్తున్నారు చెప్పండి? దేవుడే. ఇంటద్దె కట్టాలా, వాళ్ళిద్దరిని చూసుకోవాలా, మందులు ఇవ్వాలా, ఇవన్నీ ఎవరు చూసుకుంటున్నారు? దేవుడే. మనలో చాలా మంది తెలియని సంగతి ఇదే. ఇప్పుడు వెళ్తే ఎట్లా మన వ్యాపారం పోతుంది, లేకపోతే ఇప్పుడు వెళ్తే ఎట్లా మన పనులు ఆగిపోతాయి, మన ఉద్యోగం పోతుంది అని అనుకుంటావు నువ్వు. అంతే. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఎప్పుడు ఉండాలి. ఎందుకని ఈరోజు చాలా మంది ఎందుకు రాలా చెప్పండి? ఎందుకు రాలా? ఒకళ్ళేమో క్యాంప్కి వెళ్ళారు, ఒకళ్ళేమో బిజినెస్కి వెళ్ళారు, ఒకళ్ళేమో డ్యూటీకి వెళ్ళారు, ఒకళ్ళేమో ఇంకో చోటుకి వెళ్ళారు. ఇవాళే వస్తాయి మనకి, ఆదివారమే వస్తాయి. ఒకళ్ళేమో కింద పడ్డారు, కాలు వసింది. ఒకళ్ళకేమో జ్వరం వచ్చింది. మీకు జ్వరం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కాలు వాసిన ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీరు హాస్పిటల్కి వెళ్తారు, అవునా? నేను అంటాను మీరు హాస్పిటల్కి వెళ్తే 2 రోజులు తగ్గుతుంది మెడిసిన్ పనిచేసి. నేను అంటాను ఆ హాస్పిటల్కి వెళ్ళే ప్రయాణం ఏదో మార్చుకుని దేవుని మందిరానికి వస్తే మళ్ళీ ఆరాధన ఇంటికి వెళ్ళే లోపు తగ్గిపోతుంది. ఇది తెలియదు, ఈ రహస్యం. అంటే మనం దేనికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం? నీ వ్యాపారము, నీ హాస్పిటల్, నీ పనులు, నీ క్యాంపులు, వీటికే ఆసక్తి. కాబట్టి అవి కంటిన్యూగా అవుతానే ఉంది. ఒకసారి ఫినెహాసు లాగా దేవుని విషయాల యందట నువ్వు ఆసక్తి కలిగి జీవిస్తే అది దైవికమైన ఆసక్తి అన్నాడు దేవుడు. పౌలు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 15వ అధ్యాయం 58వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు అక్కడ. మొదటి కొరింథీ పత్రిక, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ మీరు ఎట్లా ఉండండి? ఆసక్తులై. దేంట్లో ఆసక్తులు అయి ఉండాలట మనము? ప్రభువు కార్యాలయందంటండి. అది కూడా ఎట్లానట? కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఎట్లుండాలట? ఆసక్తులై. కాబట్టి రెండవది, ఒకటేమో దేవుని వాక్యము ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది దేవుని కార్యాలు, దేవుని విషయము, దేవుని ఇల్లు, దేవుని పని, వీటి కొరకు మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఆసక్తి. ఒకసారి కలిగి చూడండి. అట్లా దేవుడు చెప్తున్నాడు, మీరు అట్లా ఆసక్తి కలిగి ఉండండి, మీ ప్రయాస ఎప్పటి కూడా వ్యర్థము కానే. అంటే నువ్వు ఈ మందిరంలో పనుల కోసం ఏదైనా డబ్బులు ఇచ్చావా, ఆ ప్రయాస ఎప్పటికీ కూడా ఏమవుతుంది చెప్పండి? వ్యర్థమవు. లేదా నేను డబ్బులు ఇవ్వలేను పాస్టర్ గారు, నేను పని చేస్తానండి అని నువ్వేమైనా పని చేసావా, ఆ ప్రయాస ఎప్పటికి కూడా ఏమవుదు? వ్యర్థము కానే. అంటే నేనేమంటానంటే, మీరు అదిగో వంట చేసే పరిచర్య కానీ, లేకపోతే మందిరాన్ని ఊడ్చే పరిచర్య కానీ, లేకపోతే ఇంకా సహకరించే పరిచర్య, నువ్వు ఏ పని చేస్తున్నావో దేవుని మందిరంలో, అది ఏది కూడా ఎప్పటికీ ఏమవుదో తెలుసా? వ్యర్థము కానే. నువ్వు అనుకోవచ్చు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, ప్రసాద్ గారు నన్ను గుర్తించట్లేదు. అసలు ఆయన నిజంగా గుర్తించిన వాడైతే ఆ యానివర్సరీ రోజున అంతమంది వచ్చారు కదా, ఒక్కొక్కరిని ఇక్కడ స్టేజ్ మీద పిలిచి ఒక శాలువా కప్పి, ఒక మెమెంటో వేసి, ఒక దండేసి దండం పెడితే ఎంత బాగుండేది నాకు అని అనుకున్నావేమో బహుశా.
ఆయన గుర్తించకపోవచ్చు, కానీ ఎవరు గుర్తిస్తారు? ఎవరి పనిది? ప్రసాద్ గారి పని కాదు. ఎవరి పనిది? దేవుని. అది చెప్తున్నాడు, ప్రభు కార్యాభివృద్ధి అందట. నువ్వు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటే నీ ప్రయాస ఎప్పటికి కూడా ఏమవుదంటున్నాడు? వ్యర్థము కానే. తప్పకుండా ఒక రోజున దేవుడు నీ ఆసక్తిని బట్టి, నువ్వు పడిన ప్రయాసను బట్టి, నువ్వు చేసిన కష్టాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన ధనాన్ని బట్టి దేవుడు తప్పకుండా నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కానే, అబద్ధమాడుటకు ఆయన నరుడు అంతకంటే కానే కా. కాబట్టి నేనేమంటానంటే, ఒకటి వాక్యము ఎడల ఆసక్తి కలిగి జీవించు సంగమా. రెండవది దేవుని పని విషయంలో కూడా ఎట్లుండాలి చెప్పండి. మనము ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి జూలై 14 యానివర్సరీ డే ఒక్కరోజు కాదు. ఎప్పుడు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మేము రక్షించబడిన దినాల్లో అట్లాగే మందిరాన్ని వదిలిపెట్టే వాళ్ళం కాదు. ఎప్పుడు దేవుని మందిరంలోనే ఏదో ఒక పని చేస్తానే ఉండేవాళ్ళం. చక్కగా దేవుని మందిరాన్ని ఎప్పుడు చక్కగా ఇట్లా వాక్యాల చేత అలంకరించుకోవడం. ఎప్పుడు కూడా బూజు పట్టకూడదు. ప్రతి డిసెంబర్ నెల క్రిస్మస్కే బూజు దులపాలని మన బైబిల్ గ్రంథం ధర్మశాస్త్రంలో ఏం రాయబడలా. ఎప్పుడెప్పుడు దులపాలా? ప్రతి శనివారం సాయంత్రం దులిపితే ఆదివారం వచ్చిన వాళ్ళకి కొంచెం నీట్గా కనిపిస్తుంది. అట్లాంటి ఆసక్తి కలిగి ఉండాలి. నేను ఏం పని చేయాలని ఆసక్తి కలిగి ఉండాలి తప్ప భార్యాభర్తల గుసగుసలు కాదురా అక్కడ. మీకు అంతకే ఖాళీగా ఉంటే ఒకసారి బాత్రూమ్ మొత్తం శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ సందు కూడా శుభ్రంగా అడగండి ఇద్దరు కలిసి. ఆ కడిగేటప్పుడు మాట్లాడుకోండిరా. చట్టాపట్టాలు వేసుకుని ఆడుతూ పాడుతూ, ఒకటి చీపురుతో దుడుస్తూ, ఒకటి నీళ్లు పోస్తూ అప్పుడు మాట్లాడుకోండి. అంతేగాని మీకు ఎక్కడా ప్లేస్ దొరకనట్లు నేను పడుకున్న కిటికీ దగ్గరికే వచ్చి కొనగొన, నాకే అసలు నిద్ర ఉండదు ఎప్పుడు. మళ్ళీ మీరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త అబ్బాయి, మీ ఆసక్తి దేవుని పని విషయం అందు కలిగి ఉండి. ఓకేనా? మూడవ సంగతి చూద్దాం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనం. చాలే. ఇప్పుడు మూడవది, దేని ఎందట ఆసక్తి? అది విశ్వాసులకి, వాళ్ళకి దేవుని యందు ఆసక్తి ఉంది కానీ దైవికమైన ఆసక్తి కాదన్నాడు పౌలు. దైవికమైన ఆసక్తి అంటే దేని యందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలా? ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉందా? ఏముంది? ఉంటే బుధవారం సాయంత్రం సంఘ ప్రార్థనకి ఎంతమంది వచ్చారమ్మా? ఆ రోజు ప్రసాద్ గారి పుట్టినరోజు, సంఘ ప్రార్థన, స్వామి కార్యం, స్వకార్యం రెండు కలిసి వస్తాయి అని చెప్పి మీ అందరికీ చక్కగా అప్పటికప్పుడు వేడి వేడి చింతపండు పులిహార, సేమియా, జీడిపప్పు లేసి, నువ్వేమో ఇవన్నీ చెప్తాడు కానీ ఇడు ఏం ఉండవు అనుకుంటావు. నువ్వు వస్తేనే తెలిసేది. నీకు అన్ని నేను ఇక్కడ చెప్పింది అవునంటే అవును, కాదంటే కాదు, ఏది మిస్ అవ్వదు. మరి మిస్ అవ్వకపోతే మొన్న నాకు మటన్ బోన్లు ఏం కనపడలేదు ఏంట్రా అంట. కనపడితే ఆగు, దానికి ఒక సమయం ఉంది. కనపడితే ఏది మిస్ అవ్వదు. సేమియా, కేసరి, జీడిపప్పు లేసి ఇంకేం పెట్టారు బాబు? ఒక మంచి కూల్ కేక్, ఆయన 800 పెట్టి ఒక కూల్ కేక్ తెచ్చి, ఇన్ని రకాలు జరిగినాయి ఆ రోజున సంఘ ప్రార్థనలో. ఎవరు రాలా? మేమే వాటిని పొద్దున తిని, రాత్రి తిని, మళ్ళీ ఇంకో రెండో రోజు తిని, మేమే తిన్నాం అన్ని. చేసావా? నేనేమంటానంటే, ఆదివారం పొద్దున ఆరాధనకు వచ్చినంత ఆసక్తి బుధవారం సంఘ ప్రార్థనకి లేనే. మరి ఎట్లా కార్యం జరుగుతుంది మనకి? సంఘ ప్రార్థనలో సంఘానికి వచ్చే విశ్వాసులందరూ ఇప్పుడు ఆ లిస్ట్ ఇచ్చారే, వాళ్ళ కొరకు, వాళ్ళ సమస్యల కొరకు, ఏ ఇబ్బందులతో వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళ కొరకు అందరం కూడా ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. అట్లా ప్రార్థన ఎడల విశ్వాసకి ఏముండాలా? ఆసక్తి ఉందా? అదేనా ఇక్కడ రాసింది? రోజు కనిపిస్తుందా మీకు? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎందు ఎట్లా ఉండాలట? వాళ్ళు ఎడతెగకుండా ఉండాలి. కంటిన్యూ స్టీడ్ ఫాస్ట్. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, ఉందా ఈ ఆసక్తి? వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునే విషయంలో ఆసక్తి ఉందా? సంఘముతో కలిసి ప్రార్థన చేసే ఆసక్తి ఉందా? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఆసక్తి ఉందా? సిద్ధపాటు కూడికల్లో పాల్గొని సిద్ధపడే దాని కొరకు ఆసక్తి కలిగి ప్రార్థన చేసే ఆసక్తి ఉందా? చైన్ ప్రేయర్లో ప్రార్థన చేసే ఆసక్తి ఉందా?
ఆల్ నైట్ ప్రేయర్లో ప్రార్థన చేసే ఆసక్తి ఉందా? ఈ ఆసక్తి లేకపోతే నీవు ఏ ఆసక్తి కలిగి ఉన్నా అది దైవికమైన ఆసక్తి కానే కాదు. చూసావా ఎట్లా ఉన్నాయో బైబిల్లో క్లియర్గా. ఏది ఊరికూరికి ఆటలీట్ల కొరకు కాదు ఆసక్తి. దేని కొరకట? వాక్యము, ప్రార్థన, దేవుని ఇంటి పని. తరువాత 4వ సంగతి, యూదా పత్రిక 3వ వచనం చదవండి. ఒక అధ్యాయమే ఉంటది. ప్రకటనకి ముందు ఉంటుంది చూడండి ఆ పుస్తకం, యూదా పత్రిక. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును. ఏ ఆసక్తి అటది? విశేష ఆసక్తి. దేని గురించట? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ గురించిన ఆసక్తి. అంటే మీకు అర్థం అవడానికి చూడండి, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘము వారి కంటే ఘనులై ఉన్నారు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని రోజు లేఖనాలను ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారు. బెరయా సంఘస్థులకు ఒక ఆసక్తి ఉందట. ఏంట ఆసక్తి అంటే, ఇక్కడంటే వచ్చి పౌలు ప్రసంగం చేసి వెళ్ళిన శీల ప్రసంగం చేసి వెళ్ళినట. పర్వాలేదులే, పౌలు మంచి ప్రసంగికుడు, శీల మంచి ప్రసంగికుడు అనుకుని వదిలేసేవాళ్ళు కాదంట. వాళ్ళు ఆ వాక్యాలన్నీ రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాతట వాళ్ళు చెప్పింది నిజంగా అలా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉందా లేదా అని ప్రతి వాక్యాన్ని కూడా ఆసక్తితో వాళ్ళు ఏం చేసేవాళ్ళట? పరిశోధించేవాళ్ళు. పరిశోధించిన తర్వాతనే వాక్యాన్ని ఏం చేసేవాళ్ళు చెప్పండి? అంగీకరించేవాళ్ళట. చూసావా, ఉందా ఈ ఆసక్తి మన జీవితంలో? ఈ ఆసక్తి ఉంటే నేను ఇన్నిసార్లు చెప్పవసలా, రాయిండ్రా 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 అని. మీరు కూడా రాసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? ఈ రాజాకృష్ణ అన్నోడు బల్లగుద్ది కళ్ళు మూసుకుని ఏదో చెప్పి మనల్ని మోసం చేస్తున్నట్లున్నాడు, అసలు వీడు చెప్పేది నిజంగా ఉందా లేదా అని మీరు బెరయా సంఘస్థులు లాంటి ఆసక్తి కలిగిన సంఘం అయితే ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? ప్రతిదీ పరిశోధించి చూసి అప్పుడు ఒరే నువ్వు ఇలా చెప్పావురా, ఇలా చెప్పావురా, ఇక్కడ ఇది లేదురా అని నన్ను అక్కడికి పట్టుకుని అడగాలి. మీరేమో నేను వస్తుంటేనే ఏదో ముఖ్యమంత్రి వస్తున్నట్లుగా లేచి నిలబడి వందనాలని ప్రైజ్లాడన్నా అదన్నా ఇదన్నా అని భయపడిపోతారే తప్ప ఎప్పుడు వాక్యం ఇలా చెప్పలేదురా అని చెప్పట్లేదంటే మీరు పరిశోధించట్లేదని అర్థం. అంతే. ఇక నేను ఏది చెప్పినా కానీ దాన్ని గుడ్డిగా ఏం చేస్తున్నారు? మీరు నమ్మేస్తున్నారు. అట్లా చేయొద్దు. చాలా మంది ప్రజలు అలాగే మోసం చేస్తున్నారు విశ్వాసులు. బైబిల్లో లేని విషయాలన్నీ చెప్పి మోసం చేస్తున్నారు ప్రజల్ని. కారణం ఏంటి అంటే వాళ్ళకి వాక్యం ఎడల వాక్యాన్ని పరిశోధించే విషయంలో విశ్వాసులకు ఏం లేదట, ఆసక్తి లేదు. ఏదో వాడు చెప్తాడు మనం విందాం పోదామా అని అట్లా వచ్చుకుని పోతున్నారే తప్ప బెరయా సంఘస్థులు అట్లా కాదట. అందుకన్నాడు తెస్సలోనిక అనే సంఘంలో ఉన్న వాళ్ళకంటే ఈ బెరయా అనే చర్చిలో ఉన్న వాళ్ళు చాలా ఘనులు అన్నాడు పౌలు. ఎందుకు ఘనులు అంటే వాళ్ళు దేవుని వాక్యాన్నట ఆసక్తితో ఏం చేస్తున్నారట? వాళ్ళు పరిశోధిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. ఉందా ఈ ఆసక్తి మన జీవితంలో? ఇది దైవికమైనటువంటి ఆసక్తి. 5వ సంగతి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. దేవాశక్తితో చాలు అక్కడ అదన్నట్లాగే ఆపి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువు. పౌలు అంటున్నాడు దేవాశక్తితో, అంటే దైవికమైన ఆసక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, అది వట్టి ఆసక్తి కాదంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి
సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేస్తూ. అక్కడ ఆగండి. దేని యందు ఆసక్తి అట చెప్పండి. అక్కడ చదివారుగా ఒక మాట, సత్క్రియలయందు. అది దైవికమైన ఆసక్తి అంటే ఏ క్రియలు? సత్క్రియలు, మంచి క్రియలే. దేవుని సంఘానికి, దేవుని విశ్వాసులకి కలిగి ఉండాల్సిన 5వ దైవాశక్తి, దైవికమైన ఆసక్తి అన్నాడు. అదే పౌలు తన గురించి తాను చెప్తున్నాడు, నేను దైవాశక్తి కలిగి మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. అంటే నా ఆసక్తి ఎటువంటి ఆసక్తి? దైవికమైన ఆసక్తి. ఏది దేంట్లో 5వది దైవికమైన ఆసక్తి అంటే సత్క్రియ. అదే మనం చేసింది. ఎప్పుడు చేసాం? డిసెంబర్ నెల 16వ తారీఖు రాత్రి 7 గంటలకి ఒక సత్క్రియందు ఆసక్తి కలిగి మనం కొంతమంది బట్టలు ఇచ్చారు, కొంతమంది దుప్పట్లు ఇచ్చారు, కొంతమంది మరి ప్రసాద్ గారు వీళ్ళంతా చికెను అవన్నీ స్పాన్సర్ చేశారు, ఇంకా కొంతమంది కొన్ని స్పాన్సర్ చేసినారు. సిస్టర్స్, వైఎస్ఆర్ కాలనీ సిస్టర్స్ అంతా ప్రయాసపడి వంట సిద్ధపరిచారు. అట్లా అందరం కలిసి ఏం పని చేశాం చెప్పండి? ఎందుకు వచ్చారు మీరందరూ? ఊరికే నేను ఒక మాట అన్నాను. మరి మీరందరూ ఎందుకు వచ్చారు? ఎందుకు డబ్బులు ఇచ్చారు? ఎందుకు వంటలో సహకరించారు? ఎందుకు ఇవన్నీ అక్కడ మోసుకెళ్లారు? ఎందుకు వాళ్ళందరికీ పంచారు? అంటే ఆ సత్క్రియ యందు మీకు కూడా ఏముంది? ఆసక్తి. సత్క్రియ యందు ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టే మీరు కూడా ఈ పనిలో పాలిభాగస్తులయ్యారు. అది విశ్వాసకు ఉండాల్సినటువంటి దైవికమైన ఆసక్తి ఏది అంటే సత్క్రియ. మంచి క్రియ చేయాలి దేవుని నామంలో. మన గొప్పతనాన్ని బట్టి కాదు, ప్రజా క్రిస్టియన్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ బట్టి కాదు, దేవుని నామంలో దేవుని మహిమ కొరకు నువ్వు ఎప్పుడైతే ఒక సత్క్రియ చేస్తావో అది దైవికమైన ఆసక్తి కలిగినటువంటి ఆసక్తి. ఇప్పటికి ఎన్ని చెప్పాను? 5. దేంట్లో ఆసక్తి కలిగి ఉండాలి చెప్పండి? 1 దేవుని వాక్యం లేదా సత్యము. సత్యం అనుకుందాం పోనీ. సత్యమందు మనకేముండాలి చెప్పండి? ఆసక్తి. ఎందుకంటే ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయనే సత్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నేనే సత్యం. సత్యాన్ని గురించిన ఆసక్తి మనం కలిగి ఉండాలి. సత్యాన్నే మాట్లాడాలి, సత్యాన్నే ప్రకటించాలి, సత్యమే సాక్ష్యం ఇవ్వాలి, సత్యము కొరకు నిలబడాలి, సత్యము కొరకు పోరాడాలి. సత్యము తప్ప వేరేది ఏది కూడా మనలో ఉండదు. కానీ అపవాది అయితే వానిలో సత్యమే లేదన్నాడు యేసు ప్రభు వారు 8వ అధ్యాయం 44వ వచనంలో. కాబట్టి దైవికమైన ఆసక్తి అంటే 1 సత్యమందు ఆసక్తి కలిగి ఉండాలి, 2వది దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉండాలి, అంటే దేవుని ఇంటి పనుల గురించి ఆసక్తి కలిగి ఉండాలి, 3వది ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి, 4వది వాక్యమందు ఆసక్తి. వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని పరిశోధించడం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని గైకొనడం. ఇవన్నీ మనం చెప్పానే. ఇట్లన్నీ వాక్యాన్ని వినడం, చదవడం, వినడము, గైకొనడము, ధ్యానించడము, పరిశోధించడము, వీటి అన్నిటి యందు కూడా ఒక విశ్వాసం ఏం కలిగి ఉండాలా? ఆసక్తి. 5వది సత్క్రియ. దేవుని నామంలో, మన గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుని మహిమార్థమై ఒక సత్క్రియ చేయడానికి. సంవత్సరం క్రితం చేశాం మనం. ఎందుకు ఎప్పుడు చేయాలా? నిజంగా ఆసక్తి ఉంటే ప్రతి నెల చేయొచ్చు కదా నందు. మనం ప్లాన్ చేయాలి, కుర్రోడివి. ప్రతి నెల చేయొచ్చు, నెలకు ఒక సత్క్రియ. ఆసక్తి ఉంటే కదా. కాబట్టి ఈ 5 రకాలైన ఆసక్తి ఎవరు కలిగి ఉంటారు వారిని బైబిల్ అంది దైవాశక్తి, దైవికమైన ఆసక్తి. అదే పౌలు తను కలిగి ఉన్నాడు. అట్లాంటి ఆసక్తి వీళ్ళకి లేదు కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. రండి, తర్వాత నీతిని గురించి 5 మాటలు చెప్పి ముగించేస్తాను త్వరగా. 3వది ఏమన్నాడు? వాళ్ళు దేవుని నీతినట ఏం చేయట్లేదట, ఎరగట్లేదు అన్నారు. దేవుని నీతిని ఎరగట్లేదు అన్నారు. అంటే చూడండి, బైబిల్ అంటుంది యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో,
నీతి స్వరూపుడవగు తండ్రి. ఎవరట మనం ఆరాధించే దేవుడు చెప్పండి? ఆయనే నీతి స్వరూపుడైనటువంటి దేవుడు. ఆయన నీతి కలిగినటువంటి వాడు అని రాయబడింది. ఇంకొక మాట 11వ కీర్తన 7వ వచనం చదవండి. 11వ కీర్తన 7వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, యెహోవా నీతిమంతుడు అని రాయబడి ఉంది. ఆయన నీతిని ప్రేమించువాడు అని రాయబడి ఉంది. యథార్థవంతులు ఆయన ముఖదర్శనమును చేసుకుంటారని రాయబడి. కాబట్టి ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతుల్ని ప్రేమించేటటువంటి దేవుడు. మరి మనమెవరమి అంటే మనకు తెలుసు. రోమాపత్రిక 1:18 దుర్నీతి పరులము, మత్తయి సువార్త 5:45 అవినీతి పరులము, యెషయా గ్రంథం 64:6 స్వనీతి. ఇప్పుడు మనం ఏమవ్వాలట? దేవుని నీతి అవ్వాలి. డివైన్ రైచియస్నెస్, దైవికమైన నీతి. అంటే వాళ్ళందరూ కూడా ఇంకా దుర్నీతిలో, అవినీతిలో, స్వనీతిలోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ వారు దేవుని నీతిని ఏం చేయలేదట, ఎరగల. మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము కూడా నీతిమంతులుగా మార్చబడ్డామండి అని అనుకుంటున్నారే కానీ ఇంకా దైవికమైనటువంటి నీతిమంతులుగా వారు మార్చబడల. దైవికమైన నీతి అంటే ఏంటో వాళ్ళు ఎరుగలేదంటున్నాడు. సియోన్లో ఉన్న విశ్వాసులు కూడా అంతే. 5 సంగతులు దైవికమైన నీతి అంటే ఎట్లా అంటే రండి. మొదటి సంగతి ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు అంటే అబ్రహాము యెహోవాను నమ్మెను, అది దేవుడు ఆయనకు అది నీతిగా ఎంచుతూ వచ్చినాడట. అంటే ఎట్లా నీతిమంతుడయ్యాడు అబ్రహాము? అమ్మా, దేవుని యందు, నీతిమంతుడైనటువంటి దేవుని యందు విశ్వాసముంచాడు. ఆ మాటే గలతీ పత్రిక 3:6 కూడా రాయబడి ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. అంటే దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా నమ్ముతామో అప్పుడే ఆ నమ్మిక ద్వారానే మనం ఏం చేయబడతాం తెలుసా? నీతిమంతులుగా మార్చబడతాం. రెండవ సంగతి రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. త్వరగా. కాబట్టి ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా. సో రెండవది ఎట్లానట దైవికమైన నీతి అంటే ఆయన కృప, 2 ఆయన యొక్క విమోచన. పాపము నుండి, శాపము నుండి, దుర్నీతి నుండి, అవినీతి నుండి, స్వనీతి నుండి, పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారముల నుండి, దుష్ట లోకము నుండి, వీటిలన్నిటి నుండి ఎప్పుడైతే నువ్వు విమోచించబడ్డావో అప్పుడే అది దైవికమైన నీతిమంతుడుగా నీవు మార్చబడినట్లు. మూడవ సంగతి రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసు ప్రభునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై. అంటే మూడవది ఎట్లానట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా తీర్చబడ్డావో అదే దైవికమైనటువంటి నీతి. నాలుగవది రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన పునరుత్థానుడై తిరిగి. అంటే యేసు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో అప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అదే దైవికమైన నీతి. 5వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం.
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అయ్యేదాని కొరకే పాపమంటే ఏంటో ఎరుగని ప్రభువు మన కొరకు పాపముగా, అంటే నీ పాపమంతా కూడా ప్రభువు తన మీద మోసుకున్నాడు. ఆయనకి పాపమంటే ఏంటో తెలియదు. ఎందుకు? నువ్వు దేవుని నీతి, డివైన్ రైచియస్నెస్, మనుషుల నీతి కాదు, స్వనీతి కాదు, దేవుని నీతి. నువ్వు దేవుని నీతి అవ్వడానికి కొరకట పాపమంటే ఏంటో ఎరగని ప్రభుని పాపం మోసాడు అన్న గ్రహింపు నువ్వు కలిగి మళ్ళీ పాపము జోలికి పోకుండా ఉంటే అప్పుడు నీవు పొందిన నీతి దైవికమైన నీతి. 6వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము, ఆయన ఆత్మ ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడిన నీతి దైవికమైన నీతి. 7వది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము ప్రకారముగా ఆయన కృప ద్వారా నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా మార్చబడ్డావో అది దైవికమైన 7 సంగతులు చెప్పాను. 2 ఎక్స్ట్రా బోనస్ వచ్చినాయి, 2 లివర్లు ఎక్స్ట్రా అన్నట్లు కుమార అంటే మీకు 2 వాక్యాలు బోనస్గా చెప్పినాను. 7 సంగతులు ఏమేంటి చెప్పండి. 1, ఆయన మాటని సంపూర్ణముగా నమ్మడము ద్వారా. 2, ఆయన ఎందలి విమోచన ద్వారా. 3, ఆయన రక్తము ద్వారా. 4, ఆయన పునరుత్థానము ద్వారా. 5, మన పాపమంతా ఆయన మోయడము ద్వారా. 6, ఆయన ఆత్మచేత మనల్ని కడగడము ద్వారా. 7, ఆయన కృప చేత, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ యు ఆర్ బికేమ్ ఎ డివైన్ రైచియస్నెస్ పర్సన్. ఆయన కృప చేత నీతిమంతులు. ఈ 7 కార్యాలు నీ జీవితంలో ఎప్పుడైతే జరిగినాయి అని నువ్వు నమ్ముతావో, నువ్వు విశ్వసిస్తావో, వాటి ప్రకారం నువ్వు ఎప్పుడైతే నీ నీతి వస్త్రాన్ని మలినం కాకోకుండా నువ్వు కాపాడుకుంటావో, నేను అంటాను అదే దైవికమైన నీతి. అట్లా లేదనుకోండి, ఊరికే మళ్ళీ దుర్నీతిలో పడి, మళ్ళీ అవినీతిలో పడి, మళ్ళీ స్వనీతిలో పడి ఈ నీతి అనే వస్త్రాన్ని దేవుడిస్తే దీన్ని పద్దాగా ఎక్కడంటే అక్కడ కూర్చొని మురికి చేసుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా దైవికమైన నీతిమంతుడిగా మార్చబడిన వాడవు కానే కాదు. పందికి గొర్రె పిల్లకు ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పండి. పొరపాటున కాలు జారి పంది బురదలో పడింది అనుకోండి, ఏం చేస్తుంది? అయ్యో, నన్ను నా యజమాని శుభ్రంగా కడిగాడు, ఇప్పుడు చాలా నీట్గా ఉంచాడు, నేను బురదలో పడిపోయాను అయ్యయ్యో అని చెప్పి అనుకుని పైకి వస్తుందా? లేకపోతే అబ్బా ఎన్నాళ్ళు అయిందిరా ఈ బురదలో పడి, ఆడేమో నన్ను పెంచుకుంటానని తీసుకెళ్లి పరుపుల మీద పడుకోబెడుతున్నాడు, ఆ పరుపులు నాకు కంఫర్ట్గా లేవు, ఈ బురదే బాగుందిరా అని దాంట్లోనే ఉంటది. అవునా? అదే గొర్రె పిల్ల పడితే వెంటనే ఏం చేస్తుంది? వెంటనే పైకి వచ్చేస్తుంది, ఇలా ఇలా విదిలిచ్చేసుకుంటది. కొంచెం బురద కూడా దాని మీద ఉండడానికి ఏమాత్రం కూడా ఇష్టపడనే. నేను ఒక మాట చెప్పనా, నిజంగా నువ్వు దైవికమైన నీతిమంతుడిగా మార్చబడిన వ్యక్తివి అయితే పొరపాటు నీ లోకయాత్ర ప్రయాణంలో ఎక్కడైనా బురదలో పడ్డావనుకో, వెంటనే ఏం చేసుకుంటావు నువ్వు కూడా? అట్లా కాకోకుండా చాలా రోజులు అయిందిలే దీన్ని అనుభవించను అలాగే ఉంటున్నావంటే పందే, అది దైవికమైన నీతి కానే కాదు. కాబట్టి జాగ్రత్త. ఎటువంటిది ఆయన నీతి? 3 మాటలు చెప్తాను. 36వ కీర్తన 6వ వచనంలో దేవుని నీతట పర్వతములతో సమానమని రాయబడి ఉంది. 48వ కీర్తన 10వ వచనంలో దేవుని కుడి చేతిలోనట దేవుని నీతి ఉన్నదని రాయబడి ఉంది. 71వ కీర్తన 19వ వచనంలో దేవుని నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనటువంటి నీతి అని రాయబడి. చూసావా, అంత గొప్పది దేవుని నీతి. ముగింపు మాట, కన్క్లూషన్, ముగింపు చదువుదామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు మిగతావన్నీ మీ వెనకే. కాబట్టి మొదట ఏం వెతకాలట? మనము దేవుని నీతిని వెతకాల, దేవుని రాజ్యాన్ని వెతకాల, దేవుని నీతిని మనము సంపాదించుకోవాలా. ఎందుకని? కన్క్లూజన్లో 2వ వచనం. ఎందుకు సంపాదించాల దేవుని నీతిని? మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం.
శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము. అందుకు దేవుని నీతిని వెతకాల, అందుకు దైవికమైన నీతిని సంపాదించుకోవాలి. ఎందుకనంట శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము. అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ. అంటే వాళ్ళకు కూడా ఒక నీతి ఉంది. శాస్త్రులు పరిసయ్యులకు ఏ నీతి? అది దుర్నీతి, అవినీతి, స్వనీతి. ఇప్పుడు ప్రభు అన్నాడు మీరు అట్లాంటి నీతి కాదు, వాళ్ళ నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి అంటే ఇదిగో ఇదే దైవికమైన నీతి అని అర్థం. అలా మీరు ఎప్పుడైతే దైవికమైన నీతిమంతులుగా మార్చబడతారో అప్పుడే పరలోకానికి వస్తారు. ఒకవేళ మీ నీతి అధికం కాకపోతే ప్రభు చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు, స్పష్టంగా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకని జాగ్రత్త విశ్వాసి, దైవికమైన రక్షణ లేకపోతే ప్రవేశించలేవు, దైవికమైన ఆసక్తి లేకపోతే ప్రవేశించలేవు, దైవికమైన నీతి లేకపోతే కానీ మీరేమనుకుంటున్నారు? నేను రక్షించబడ్డాను, నాకు కూడా దేవుని మందిరం అంటే ఎంతో ఆసక్తి ఉంది, నేను కూడా నీతిమంతుణ్ణే అని అనుకుంటున్నారు మీరు. కానీ ప్రభు అన్నాడు అట్లాంటి నీతి వాళ్ళకంటే మీ నీతి ఎక్కువ కాకపోతే, వాళ్ళకంటే మీ రక్షణ దైవికమైనది కాకపోతే, వాళ్ళకంటే మీ ఆసక్తి దైవికమైనది కాకపోతే మీరు పరలోకంలో ప్రవేశించలేరు అన్నారు. కాబట్టి జాగ్రత్త. కింద వాగ్దానము అని రాసుకోండి, లాస్ట్లో వాగ్దానము. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదామా? రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం వాగ్దానము అని రాసుకుని చదువుదామా? ఏమని రాయబడి ఉంది? ఏలయనగా 10వ అధ్యాయం 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై. కాబట్టి మనమట మరి ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తే, దేవా నాకు కూడా దైవికమైన రక్షణ, దైవికమైన ఆసక్తి, దైవికమైన నీతి ఇవ్వయ్యా అని ఆ రోజున పౌలు ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేసినట్లుగా ఈ రోజున మనం కూడా ప్రార్థన చేస్తేనట మన ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడనని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా స్థానిక సియోనులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అలాంటి దైవికమైన రక్షణ, ఆసక్తి, నీతి కలిగి ఉండాలని మనం ఏం చేద్దాం చెప్పండి? ప్రార్థన చేద్దాం. లేకపోతే వచ్చిన నష్టం ఏంటంటే అందరు ఇక్కడనే ఏం చేయబడతారు చెప్పండి? విడిచిపెడతారు. 10 మంది కన్యకలే వాళ్ళు, అంటే వాళ్ళు కూడా రక్షించబడిన వాళ్ళే, వాళ్ళు కూడా మందిరానికి వచ్చి పరిచర్య చేసేవాళ్ళే, వాళ్ళు కూడా నీతిమంతులే. కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి టైటిల్ మారింది. 5గురినేమో బుద్ధి గల వాళ్ళు అన్నారు, 5గురిని బుద్ధి లేని వాళ్ళు అన్నారు. 5గురినేమో సిద్ధపడ్డారన్నారు, 5గురికేమో సిద్ధపాటు లేదన్నారు. 5గురికేమో దైవిక రక్షణ అన్నారు, 5గురిదేమో ఉత్తుత్తి రక్షణ అన్నారు. 5గురికేమో దైవాసక్తి అన్నారు, 5గురిదేమో ఉత్తుత్తి ఆసక్తి అన్నారు. 5గురేమో దైవికమైన నీతి అన్నారు, 5గురిదేమో దుర్నీతి అన్నారు. ఎంతమంది వెళ్ళారు చివరికి? 5గురి. మిగతా 5గురు వచ్చి తలుపు కొట్టారు. ప్రభు ఏమన్నాడు? అదేంటి అట్లా చెప్పగలడు? మీరెవరో నాకు తెలియదని అంటమేంటి? బాప్టిజం తీసుకుందా తీసుకోలేదా? రక్షించబడిందా లేదా? ప్రభుని ఆరాధించిందా లేదా? ప్రభు వల్ల పాలు పొందిందా లేదా? మందిర పరిచర్యలో, మరి వంట పరిచర్యలో, లేకపోతే మిగతా పరిచర్యలో ఆసక్తి కలిగి పరిచర్య చేసిందా లేదా? మా నీతిమంతురాలాగిన బ్రతికిందా లేదా? కానీ ప్రభు ఏమన్నాడు? నువ్వెవరో నాకు ఎందుకు తెలియదు అంటే, నువ్వు అనుకున్న రక్షణ, నువ్వు అనుకున్న ఆసక్తి, నువ్వు అనుకున్న నీతి దేవుని దృష్టికి చల్లనే చల్ల. అది చెప్పిన మాట పౌలు చెప్పింది. అందుకే నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ఇలా ఉండాలని నా హృదయంలో అభిలాష, కోరిక ఉంది అన్నారు. ఈరోజు మనం కూడా అంతే. రేపొద్దున మనం కూడా తలుపు కొడితే నువ్వెవరో నాకు తెలియదు అంటారు. అప్పుడు నెత్తినోరు కొట్టుకుని ఏడుస్తాం. అదేంటి ప్రభువా, సియోనుకి నేను ఎంత డబ్బులు ఇచ్చాను, ఎంత పరిచర్య చేసినాను, ఎన్ని పాటలు పాడాను ఇదే స్టేజ్ మీద నిలబడి,
కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడు, నా ప్రసంగాలు ఎన్ని వస్తాయో. ఏమి దేవుడేం చేయడు. మీరెవరో నాకు తెలియదు. సింపుల్. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, ప్రభు రాకముందే, నీ ప్రాణం పోకముందే ఎటువంటి రక్షణ నీ రక్షణ? నీ రక్షణ దైవికమైనదేనా? నీ సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగిస్తున్నావా? నీ ఆసక్తి దేవుని విషయమందున్న దైవికమైన ఆసక్తేనా? ఏదో ఊరికే ఒట్టుట్టు ఆసక్తి. నీతి దైవికమైన నీతేనా, లేకపోతే నీతి తప్పిన బ్రతుక అని మనల్ని మనం ఏం చేసుకుందాం? పరీక్షించు, సరి చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. నన్ను మరలా తిరిగి సమకూర్చయ్యా. ఒకరోజు నువ్వు వస్తే నువ్వెవరో నాకు తెలియదు అనేటటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి నేను వెళ్ళకూడదు, నా భర్త వెళ్ళకూడదు, నా భార్య వెళ్ళకూడదు, నా పిల్లలు వెళ్ళకూడదయ్యా. అలాంటి దైవికమైనటువంటి విశ్వాసిగా, దైవికమైన భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నన్ను సిద్ధపరచు స్థానిక సియోనులో అనేది ఈ రాత్రిని ప్రార్థన అయితే, ఈ రాత్రి ప్రభు వచ్చినా కూడా ధైర్యంగా ప్రభు ముందు మనము నిలవాలి. కాబట్టి ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. బయట పరిస్థితులే దానికి నిదర్శనం. ఆలస్యం చేయొద్దు. అలవాటుతో కూడిన భక్తి జీవితాలు మనకొద్దు. యాంత్రికమైన భక్తి వద్దు. ఆదివారం భక్తి మనకొద్దు. ఏదో ఒక గంట వెళ్ళి కూర్చుంటే చాలే, అయిపోయింది చాలిక నేను అని అనుకోవద్దు ప్లీజ్. దేవుని మందిరంలో ఏ పని జరిగినా పరిగెత్తుకుని రండి. నువ్వు చేసే చిన్న పని కూడా దేవుడు విడిచిపెట్టడు. ప్రతిదానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆసక్తితో చేయండి. దేవుని విషయాల యందు ఆసక్తి కలిగి ముందుకు రండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడికి ఇచ్చే విషయంలో కూడా దేవుడికి ఇచ్చే విషయంలో కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలా. నేను మొన్న ఎప్పుడో చెప్పినాను కదా, కూడికలో 10వ భాగము నీకు వచ్చిన దాంట్లో ఏ రోజు ఆ రోజు తీసి ఒక డబ్బాలో పడాయి. నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడో దేవుడు చూడు. ఒకప్పుడు 10 రూపాయల కోసం చేయి చాపాను నేను. ఈ రోజున 15 లక్షలు ఇదే చేయండి. ఇదే చేత్తో 15 లక్షలు పేద ప్రజల కోసం అట్లా సహాయం చేసిన, అప్పు ఇవ్వలేదు వాళ్ళకి, దానం చేసిన 15 లక్షలు నేను ఎక్కడి నుంచి వచ్చినా? నాకేమైనా అమెరికా నుంచి వస్తున్నాయా, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాయా? చూసావా ఈ చేతిని ఎంతగా ఆశీర్వదించాడో దేవుడు. కారణం ఏంటి? ఒకటే రహస్యం. నేనేం దొంగ నోట్లు ముద్రించట్లా. ఒకటే రహస్యం. ఇప్పుడు ప్రసాద్ గారు 3000 ఇచ్చారా, దాంట్లో 300 తీసి అప్పుడే పెట్టాలి. మళ్ళీ ఎప్పుడో చూద్దాంలే, లెక్కల తర్వాత వేద్దాంలే, కంప్యూటర్లో కుదరదు. 3000 ఇచ్చాడా, 300 తీసి పక్కన పెట్టాలి. మోషే గారింటికి వెళ్తే ఆయన 1000 రూపాయలు ఇచ్చాడా, 100 రూపాయలు తీసి పక్కన పెట్టాలి. గిరిజి గారు ప్రేమించి కవర్లో 2000 ఇచ్చారా, 200 తీసి పక్కన పెట్టాలి. అంతే, అప్పటికప్పుడే వేరే ఒక డబ్బాలో పెట్టాలి. ఇది నా డబ్బు కాదు, దేవుని డబ్బు. దాన్ని నేను ముట్టుకోకూడదు. ఒకరోజు ఆ డబ్బు అంతా తీసుకుని వచ్చి దేవుని కొరకు వాడి. ఇదివరకు అట్లా లెక్కలేసేవాడిని. ఇదివరకు 3000 ఇస్తే 300, 2000 ఇస్తే 200 అట్లా. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు లెక్క మారింది. ఇప్పుడు 3000 ఇచ్చినా 500 తెస్తాను, 5000 ఇచ్చినా 2000 తీసేస్తాను పక్కకి. అంతే. దేవుడు అంతే. మనకెందుకు? అన్ని ఏం ఖర్చు పెట్టుకుంటాను నేను ఒక్కడనే? మీరు అన్నారుగా ఇల్లు వాకిలి పెళ్ళాం పిల్లలు లేనోడు తాడు బొంగరం లేనోడని. మరి నాకేం ఖర్చులు ఉంటాయి? అందుకని ఇంక నాకు ఉన్న ఆస్తి ఎవరు? దేవుడే. కాబట్టి వాళ్ళు 5000 ఇచ్చారా, దాంట్లో 3000 నేను వాడుకుని 2000 ఇచ్చేస్తా దేవుడు. అట్లా ఎప్పుడైతే ఆసక్తితో దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వడం మొదలు పెట్టానో, నా బ్యాగ్లో డబ్బులు లెక్క పెట్టడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. నిజం. అట్లానే ఎప్పుడన్నా లెక్క పెట్టారు రోయ్, మీరు మంచోళ్ళే. అర్థమైంది? నిజమండి, నిజం చెప్తాను. ఇక్కడ నిలబడి రికార్డ్ అవుతుంది, అబద్ధం చెప్పట్లా. నా బ్యాగ్లో ఎన్ని డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు కౌంట్ చేయడానికి కూడా నాకు టైం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది రహస్యం అంటే సింపుల్. సరే, నేను చెప్పింది అబద్ధం అయితే జస్ట్ 1 నెల చేసి చూడండి. మీరు మిమ్మల్ని ఏం పస్తు పెట్టాడు దేవుడు. 1 నెల చేసి చూడండి. మీకు ఎవరైనా ప్రేమించి ఒక 500 ఇచ్చారా, రీతు ఉంచుకో అని చెప్పి మీ నాన్నో మీ అమ్మో లేకపోతే అంకులో ఎవరైనా ఇచ్చారా, దాంట్లో ఒక 50 రూపాయలు తీసి పక్కన పెట్టాను. అట్లా నీ ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకుని కొంత డబ్బు తీసి దేవుని కోసం వాడి చూడండి. ఎందుకు? నీకు జీతం వస్తుంది 14,000 అనుకుందాం. 1400 ఏమైనా సరే, ఏ ఈఎంఐ ఆగినా లేకపోతే ఆ ఎంఐ ఆగినా ఏ అమ్మాయి ఆగినా నాకు అనవసరం అని 1400 అలా తీసి పక్కన పడే.
అయితే ఇది డబ్బాలో వేసి ఇక్కడికి వచ్చి ఒక్క నెల చేసి చూడు. నెక్స్ట్ మంత్ నీ ఫైనాన్షియల్ స్టేటస్లో తేడా వచ్చిందో లేదో నీవే గమనిస్తావు. అది ఆసక్తి అంటే. నా దేవుని ఇంటి కొరకు నా ఆసక్తి, అది దైవికమైన ఆసక్తి మీరు కలిగి చూస్తే నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇది వాస్తవం. నేను ఏదో డబ్బుల గురించి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఎప్పుడు నేను బోధ చేయలేదు, చేయను కూడా. జస్ట్ నా జీవితంలో జరిగినటువంటి సంఘటన నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను అంతే. ఇది వాస్తవం. కాబట్టి చాలులే, ఇంకా సమయం అయిపోయింది. ఇలాంటి దైవికమైన విషయాల యందు మనం ఆసక్తి కలిగి బ్రతుకుదాం. తప్పకుండా దేవుడు మనల్ని కళ్ళు వంచుదాం, కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, కళ్ళు వంచుదాం, కళ్ళు మూసి.